ఇది ఇప్పుడు వరకు ఆపేస్తుంది. చికెన్ మొత్తం ఆయిల్లో ఏం వేయకుండా పెరుగు, దీంట్లో ఏం వేసాము, పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి 3 కలిపి ఉప్పు వేసేసి ఒక 2 గంటలు 3 గంటలు నానబెట్టామండి. నానబెట్టినాక ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ వేయించుకున్నాయి, బాదం పప్పు, కొంచెం ఎండుమిరగాయలు వేసేసి మెత్తగా, చాలా మెత్తగా ఫైన్ పేస్ట్ పెట్టేసుకోవాలి. ఇక జీడిపప్పును ఇది ఇట్లా పేస్ట్ చేసేసుకుని మెత్తగా అన్నీ 3 నిమిషాలు ఇలా వదిలేయాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. చికెన్ నుంచి వాటర్ వచ్చినాయి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా ఆనియన్, బాదం పప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఎండుమిరపకాయలు 4. ఇది ఒక 5 నిమిషాలు అలా కుక్ చేసినాక కారం వేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత ఇలా వాటర్ గ్రేవీ చిక్కగా అవుతుంది. దీంట్లో అప్పుడు దీనికి సరిపడా కారం వేసేసుకోవాలి. ఇది కేజీన్నర చికెన్ కదా, 3 స్పూన్లు వేస్తే, ఎండుమిరగాయలు వేసాం కదా, 3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. పైకి పెట్టి దిగా చక్కగా ఒక 3 నిమిషాల తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎన్నో అక్కర్లో ఒక గుప్పుడు చాలు, మళ్ళీ ఎక్కువైనా తీపి వచ్చేస్తుంది. ఇలా మొత్తం ఇప్పుడు 10 మినిట్స్ అయినాక మసాలా, గరం మసాలా వేసేసి ఇంకొక 2 నిమిషాలు ఉంచితే రెడీ అయిపోద్ది. కట్టేసే ముందు కస్తూరి మెంతి, కొత్తిమీర వేసేసుకుంటే సరే. ఆఫ్ చేసి ఇలా కొంచెం ఆయిల్ వస్తుంది కదా బయటికి, వస్తున్నప్పుడు ఇలా కొత్తిమీర ఇలా కొంచెం క్రష్ చేసి పెడతా. కూర ఈ గ్రేవీ ఉంచుతా. కస్తూరి మెంతి కొత్తిమీర వేసేసినాక ఇలా కలిపి ఒక 2 నిమిషాలు పెట్టేస్తే పైన ఆయిల్ వచ్చేస్తుంది. ఆపేయటం. ఇలా ఆయిల్ వచ్చింది కదా, ఇంకట్లా స్విచ్ ఆఫ్ చేసుకోవటం అయిపోయింది. ఎలా ఉంది దివ్య? సూపర్. పప్పు శ్రేయాన్ష్ ఎలా ఉందమ్మా కూర? నచ్చిందా నీకు? ఎమ్మీగా ఉందా? ఓకే.